హాయ్ అండి, అందరికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు అనేవి మీకోసం ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వన్, ఆపద వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఈ మాటలో అన్న చేప ఏది? ప్రాప్తకాలజ్ఞుడు. ఆపద వస్తుందని ముందు చూపుతో తన ప్రాణాలను కాపాడుకున్న చేప ఏది? దీర్ఘదర్శి. సమయస్ఫూర్తితో తన ప్రాణాలను రక్షించుకున్న చేప ఏది? ప్రాప్తకాలజ్ఞుడు. మందబుద్ధితో నిర్లక్ష్యంతో తన ప్రాణాలను పోగొట్టుకున్న చేప ఏది? దీర్ఘసూత్రుడు. కలలు అనగా నీచులు. భజించు అనగా శిక్షించు. వీగిపోవు అంటే అర్థమేమిటి? వ్యర్థము. నెక్స్ట్ బిట్, ఎటువంటి రాజు జీవితము, స్వర్గము, ధనము అన్ని వ్యర్థమని కవి అన్నాడు? అధముడైన రాజు యొక్క జీవితం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కాలం ఎంత? 23/4/1891 నుంచి జననమది. 25/2/1961 మరణం. తేట తెనుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తు లాంటి కవి ఎవరు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నాటకం ఏది? రాజరాజు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మబలి, రక్షాబంధనం ఏ ప్రక్రియకు చెందిన రచనలు? నవలలు. ఆనాటి ఆంధ్రుల చరిత్రకు ప్రతిరూపంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నాళ్ళు అనగా రాజులు, తిన్నే అనగా అరుపు, పుట్టువు అనగా పుట్టుక లేదా పుట్టువు అనగా జన్మ, నిష్కల్మషత్వం అంటే పాపాలు తొలగు. పెన్నేటిపాట పాఠంలో ఉన్న జాతీయాలు గుర్తించండి. కుండపోతల వాన, పట్టుమని 10 నాళ్ళు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులలో ముఖ్యమైనది నాగావళి. జాలు అంటే ప్రవాహము. నిదానం అనగా నెమ్మది. విదారించు అనగా చీల్చుకుంటూ. బొక్కసం అంటే ధనాగారం. నాళ్ళు అనగా రోజులు. తిన్నే అనగా అరుగు. విద్వాన్ విశ్వం పుట్టిన ఊరు పేరేంటి? తరిమెల. విద్వాన్ విశ్వం తెలుగులోకి అనువదించిన సంస్కృత కావ్యం ఏంటి? మేఘ సందేశం. పెన్నేటి పాట పాఠంలో ఏ నది గురించి చెప్పబడినది? పెన్నా నది. పెన్నా నదికి గల మరో పేరేమిటి? పినాకిని. క్రింది వానిలో ఒక రకమైన వాద్యం ఏది? కిన్నెర లేదా కంజర. హోరు అంటే ఏమిటి? శబ్దము. నెక్స్ట్ బిట్, విద్వాన్ విశ్వం గారి కాలం ఎంత? 21/10/1915 జననము. మరణం 19/10/1987. విద్వాన్ విశ్వం ఏ భాషా కావ్యాలను తెలుగు వచనంలోనికి అనువదించాడు? సంస్కృత భాషా కావ్యాలను. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన విద్వాన్ విశ్వం కావ్యం ఏది? పెన్నేటి పాట. విద్వాన్ విశ్వం పూర్తి పేరు ఏమిటి? మీసరగండ విశ్వరూపాచారి. విద్వాన్ విశ్వం పుట్టిన ఊరు. శిక్షించకుండా ఉపేక్షించే రాజాదముని జీవితం. రాజాదముని యొక్క జీవితం డాష్ అన్నీ వ్యర్థము. ఆయుస్సు, ఐశ్వర్యం అన్నీ కూడా వ్యర్థం. శిక్షించకుండా ఉపేక్షించే రాజాదముని యొక్క జీవితం, ఆయుస్సు, ఐశ్వర్యం అన్నీ వ్యర్థమే అంట. మడుగులో ఎన్ని చేపలు ఉన్నాయి? 3 చేపలలో మొదటి చేప ఏది? దీర్ఘదర్శి. శిక్షించకుండా మడుగులు ఏ కాలంలో ఎండిపోతాయి? వేసవికాలం. ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది. ఈ మాటలు ఎవరివి? దీర్ఘసూత్రుడు. ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం. ఈ మాటలు ఎవరివి? దీర్ఘదర్శి. ఎప్పుడూ కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచి వెళ్ళడం మంచిది కాదు. ఈ మాటలన్న చేప ఏది? ప్రాప్తకాలజ్ఞుడు. వేసవిలో ఇక్కడ ఉండడం అపాయకరం అనుకున్న చేప ఏది? దీర్ఘదర్శి. చేపలు పట్టేవారిని ఏమంటారు? జాలరి. పట్టుమని 10 నాళ్ళలో పారబోసి. ఇది ఏ క్రియాపదం? అసమాపక క్రియ. మిగులెల్లా పదం విడదీయండి. మిగులు ప్లస్ ఎల్లా. ఉత్తరాంధ్ర పదం విడదీయండి. ఉత్తర ప్లస్ ఆంధ్ర. బంగాళాఖాతము పదం విడదీయండి. బంగాళ ప్లస్ అఖాతము. సాధువులకు జంతువులకు ఈ పద్యం ఎవరు రాశారు? పోతన. సాధు జంతువులను బాధించి వేధించేవాడు ఎవరు? దుర్మార్గుడు. పశువులను బాధించే దుర్మార్గుడిని శిక్షించని రాజు ఎటువంటి వాడు? శిక్షించని రాజుని ఏమంటారంటే అధముడు.